దేవుని గొప్ప నామానికి మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులకు, తల్లిదండ్రులకు, ప్రియ దేవుని పిల్లలందరికీ కూడా మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామములో శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రార్థన చేసుకొని వాక్యములోనికి వెళదాం. పరిశుద్ధ తండ్రి, ప్రేమ కలిగిన దేవుడా, మీ ఘనమైన నామానికి స్తోత్రాలు. జీవాధిపతి, ఇదనము జరుగుతున్న ఈ ఆరాధనలో మీరు ఉన్నారు. మీ కృపా బాహుళ్యత చేత బలపరిచి ఆదరించినందుకు స్తోత్రం. ఇప్పటి వరకు బిడ్డలు పాటల ద్వారా, సాక్ష్యాల ద్వారా మిమ్మల్ని మయంపరిచారు, ఆరాధించారు. ఇప్పుడు కొంత సమయం మేము లేఖన భాగాన్ని ధ్యానించబోతూ ఉండగా మా ధ్యాన భాగంలో మీరుండి మమ్మల్ని బలపరిచి నడిపించండి. మహిమ, ఘనత, ప్రభావాలు మీరు పొందండి. మీ నామానికి మహిమ తెచ్చుకోమని కృపలో భద్రపరచండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రభునందు ప్రియులారా, సంతోషం. దేవుని వాక్యాన్ని మనము ధ్యానం చేద్దాం. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుంచి ఈరోజు ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము నేను 20వ వచనం నుంచి కొన్ని వచనాలు చదువుతాను. నేను చదువుతాను, వినండి. అయినను నీ మీద తప్పు ఒకటి నేను మోపవలసి ఉన్నది, ఏమనగా తాను ప్రవక్తినని చెప్పుకొనుచున్న యెజబేలును స్త్రీని నువ్వు ఉండనిచ్చుచున్నావు. జారత్వము చేయుటకును, విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినుటకును అది నా దాసులకు బోధించుచు వారిని మోసపరచుచున్నది. మారు మనసు పొందుటకు నేను దానికి సమయం ఇచ్చితని గాని అది తన జారత్వమును విడిచిపెట్టి మారు మనసు పొందనొల్లదు. ఇదిగో నేను దానిని మంచం పట్టించి దానితో కూడా వ్యభిచరించు వారు దాని క్రియల విషయమై మారు మనసు పొందితేనే గాని వారిని బహు శ్రమల పాలు చేతును. ప్రభునందు ప్రియులారా, మనం చదువుకున్న ఈ భాగంలో నుంచి కొన్ని విషయాలు జ్ఞాపకం చేసుకున్నాం. మనందరము దేవుని రాజ్య వ్యాప్తి కొరకు రక్షణ పొంది ఆయన రాకడ కొరకు ఎదురు చూస్తూ ఉన్నాం. మనకేమిటంటే ఆయన రాకడ చాలా ముఖ్యమైనది. ఆయన రాకడ కొరకు మనం ఎదురు చూస్తున్నాం. ఇది పోయింది. ప్రైజ్ ది లార్డ్. కనుక మనము జాగ్రత్తగా దేవుని సన్నిధిలో ప్రవర్తించాలి. ఈ తుయితైరా సంఘాన్ని గురించి మనము కొన్ని విషయాలు, తుయితైరా సంఘము భక్తి పరులైనటువంటి లుదియా ద్వారా కట్టబడింది. ఫిలిప్పు పట్టణములో వ్యాపారానికై వలస వచ్చినటువంటి లుదియా నదీ తీరమున అపోస్తుడైన పౌలు బోధిస్తున్నప్పుడు శ్రద్ధగా వాక్యము విన్నది. వినటం వలన ఆమె హృదయము తెరవబడినది. హృదయము తెరవబడటం వలన ఆమె వారిని తన ఇంటికి తీసుకుని వెళ్ళింది. ఇంటి వారు వాక్యం విన్నారు. ఇంటి వారందరూ రక్షణ పొందారు. తర్వాత ఆమె తన సొంత పట్టణమైన తుయతైరా పట్టణానికి వెళ్ళి అక్కడ అనేక మంది సేవకులను పిలిపించుండొచ్చు. ఆమె విన్న వాక్యాన్ని, దేవుడు అనుగ్రహించినటువంటి ఆ శ్రేష్టమైన జీవితాన్ని
అనేకులకు తెలియపరిచి అనేక మందిని రక్షించింది. రక్షించబడినప్పుడు ఆమె ఆ సంఘము చాలా భక్తిగానే ఉన్నది. భక్తి కలిగిన సంఘము. చూడండి, ఏదోను తోటలో ఆదాము అవ్వలు దేవునికి అనుకూలంగా ఉన్నారు, దేవునికి లోబడి జీవిస్తున్నారు, దేవుని మాట ప్రకారము నడుస్తున్నారు. అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, సాతానుడు వారి శ్రేష్టమైన జీవితాన్ని పాడు చేయటానికి వాడు ఆ ఏదోను తోటలోనికి ప్రవేశించాడు. దేవునితో సమాధానము కలిగిన జీవితాన్ని జీవిస్తున్న ఆదామును అవ్వను పడేశాడు, పడిపోయారు. అలాగే సంఘములోనికి కూడా వాడు జొరబడతాడు. మనము పడిపోయిన స్థితి మనము అంటే మనకు తెలియకుండానే వాడు సంఘాలను, విశ్వాసులను పాడు చేస్తూ వస్తున్నాడు. ఇప్పుడు నీవు నిలుచున్నావో పడిపోయి ఉన్నావో నీకు అర్థం కాని పరిస్థితులు. చూడండి, నీవు అనుకుంటావు నేను భక్తిలోనే ఉన్నాను, నాకేం పర్వాలేదు అనుకుంటావు. కానీ నీ భక్తి ఎంతవరకు స్థిరమైనదిగా ఉందో మనల్ని మనం పరిశీలన చేసుకోవాలి. అలాగే తుయతైరా పట్టణములో ఉన్న సంఘములోనికి ఒక దురాత్మ ప్రవేశించాడు. ఆ దురాత్మ ఎవరు అంటే, ఆనాడు ఇశ్రాయేలు రాజు అయినటువంటి ఆహాబు భార్య అయినటువంటి యెజెబెలును ప్రేరేపించినటువంటి ఆత్మ. ఆ ఆత్మ సంఘములో ప్రవేశించి వారి భక్తి మెట్టును పాడు చేస్తూ ఉంది. అక్కడ అదే చెప్పాడు. ఏమన్నాడు చూడండి, తాను ప్రవక్తినని చెప్పు కొనుచున్న యెజెబెలు స్త్రీని నువ్వు ఉండనిచ్చుచున్నావు. ఈ యెజెబెలు ఎప్పుడో క్రీస్తుకు పూర్వం ఇశ్రాయేలీల దేశంలో ఆహాబు పరిపాలిస్తున్నప్పుడు తన భార్య అయినటువంటి యెజెబెలును ప్రేరేపించిన ఆ దురాత్మ, ఆ యెజెబెలు అప్పటి కాలపు యెజెబెలు ఇప్పుడు ఎలా సంఘంలో ఉంది? ఆమె చనిపోయింది కదా, యెహూ రథాల చేత త్రొక్కబడింది కదా. మరి ఆమె ఇప్పుడు ఎలా వచ్చిందంటే, ఆ యెజెబెలును ప్రేరేపించిన దురాత్మే ఈరోజు సంఘాలలో పనిచేస్తుంది. సంఘాలను పాడు చేస్తుంది. గమనించండి ప్రభునందు ప్రియులారా. ఇప్పుడు ఆమె గురించి కొన్ని విషయాలు చెప్పాడు ఇక్కడ. ఆ స్త్రీ ఎలా ఉందంట మనం చూస్తే, చూడండి, జారత్వము చేయుటకును విగ్రహములకు బలిచ్చిన వాటిని తినుటకును అది నా దాసులకు బోధించుచు వారిని మోసపరుచుచున్నది. నా దాసులకు ఏమి బోధిస్తుంది? ఏమి బోధిస్తుందంటే, జారత్వము చేయుటకును. జారత్వము మీరు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 5వ అధ్యాయములో మొదటి నుంచి చదవండి. చూడండి, మీలో జారత్వము ఉన్నదని వదంతి గలదు,
మీలో ఒకడు తన తండ్రి భార్యను ఉంచుకొనుచున్నాడట. అట్టి జారత్వము అన్యజనులలోనైనా జరగదు. దుఃఖపడి ఇలాంటి కార్యములు చేసిన వారిని మీలో నుంచి వెలివేసిన వారు కారు. మీరు ఉప్పొంగుచున్నారు. చాలా మంది కుటుంబాల్లో ఇంత దారుణమైన స్థితి లేకపోయినా ఈ జారత్వము జరుగుతూ ఉంటే దాన్ని చూసి ఉప్పొంగిపోయేవారు కొన్ని కుటుంబాలు ఉంటాయి. జారత్వము చాలా భయంకరమైనది. ప్రభునందు ప్రియ దేవుని పిల్లలారా, ఇది వ్యభిచార జీవితము కలిగినటువంటి ఆత్మ. ఇది ఆత్మీయ వ్యభిచారం. కొన్ని విషయాలు జ్ఞాపకం చేసుకుందాం. ఏమిటి ఆత్మీయ వ్యభిచారం అంటే? ఈ జారత్వం ఆత్మీయ వ్యభిచారాన్ని జ్ఞాపకం చేస్తుంది. మీరు ఇర్మియా గ్రంథము 2వ అధ్యాయము 20వ వచనం చూడండి. ఇర్మియా గ్రంథము 2వ అధ్యాయము 20వ వచనాన్ని చదివితే అక్కడ, పూర్వకాలము నుండి నేను నీ కాడిని విరగగొట్టి బంధకములను తెంచివేసి, మీరు ఐగుప్తు కాడి మీ మీద ఉన్నప్పుడు, మీరు ఐగుప్తు బంధకాలలో బంధించబడి ఎటు వెళ్ళలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు నేను నీ కాడిని విరగొట్టేశాను. ఆ బానిసత్వం నుంచి తప్పించాను. మీకు ఆ బంధకముల నుండి విడిపించిన నేను సేవ చేయనని చెప్పుచున్నావు. ఎలా చేస్తున్నావు? ఎత్తైన ప్రతి కొండ మీదను పచ్చని ప్రతి చెట్టు క్రిందను వేశ్యవలే క్రీడించుచున్నావు. వేశ్యమైపోయావు. ఏదో కొండను చూసి కొండ మీద ఉన్న ఆ అన్య దేవతలను ఆరాధిస్తున్నావు. చెట్టును చూసి చెట్టు దేవుడని పూజిస్తున్నావు. అన్య పద్ధతుల్లోనికి వెళ్ళిపోయావు. నువ్వు విగ్రహ సంబంధమైన జీవితంలోనికి వెళ్ళిపోయావు. ఆ ఇర్మియా గ్రంథమే 3వ అధ్యాయము 1వ వచనం చూస్తే, మరియు ఒకడు తన భార్యను త్యజించగా ఆమె అతని యొద్ద నుండి తొలగిపోయి, నేను చదువుతాను వినమ్మా, వేరొక పురుషుడిదైన తరువాత అతడు ఆమె యొద్దకు తిరిగి చేరునా? అలాగూ జరుగు దేశము బహుగా అపవిత్రమగును కదా. అయినను నీవు అనేకులైన విటగాండ్రతో వ్యభిచారము చేసినను నా యొద్దకు తిరిగి రమ్మని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఒక స్త్రీ తన భర్తను వదిలిపెట్టి వేరొకరితో కాపురం చేస్తుంటే ఈ భర్త మరలా వెళ్ళి ఆమెను అడుగుతాడా? ఆమె దగ్గరకు చేరతాడా? చూడండి, అలాగూ జరిగే దేశము అపవిత్రమైనది కదా. ఓ ఇశ్రాయేలీయులారా, మీరు నన్ను విడిచిపెట్టి ఇప్పుడు వేరొకరితో కాపురం చేస్తున్నారు, వేరొకరితో సంబంధం పెట్టుకున్నారు. మీ బంధకములు తెంచిన నన్ను, మీ కాడిని విరిచివేసిన నన్ను మీరు నన్ను విడిచిపెట్టేశారు. వేరొకరితో అన్య దేవతలను పూజిస్తూ అన్యుల ఆచారాలను అనుసరిస్తూ విగ్రహాలను ముద్దు పెట్టుకుంటూ వాటితో వ్యభిచారం చేస్తున్నారు. అయితే నేను మీకు ఒక విషయం చెప్తున్నాను, నేను మిమ్మల్ని క్షమిస్తాను. జరిగిపోయినదేదో జరిగిపోయింది. ఇప్పుడైనా మీరు తిరిగి నా యొద్దకు రండి.
నేను మిమ్మల్ని కనికరిస్తాను, మరలా నా హృదయానికి మిమ్మల్ని హత్తుకుంటాను. మీ చెడుతనమునంతా విడిచిపెట్టి రండి, రండి, రండి. దేవుడు పిలుస్తున్నాడు. మీ అపవిత్రనంతటిని తొలగిస్తాను, మీరు హిమము వలె తెల్లగా ఉంటారు. అర్థమైందా? అర్థమైందా? మీ పాపపు సంబంధమైన ఆ ప్రతి పరిస్థితి నుండి మీరు తప్పించబడతారు. రండి నా యొద్దకు. ఇప్పుడు సంఘానికి మనం అన్వయించుకోవాలి. మనము మన రక్షకుడైన యేసుక్రీస్తును వదిలి అక్రమంగా పనిచేస్తున్నామా? విగ్రహాలను అంటే లోక సంబంధమైన జీవితాన్ని ముద్దు పెట్టుకుంటున్నామా? అపవిత్రమైన ఆలోచనలు కలిగి ఉన్నామా? మన జీవితం లోకముతో ముడిపడి లోకాన్ని ప్రేమిస్తున్నారా? వ్యభిచారులారా, ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరగరా? ఏం చేస్తున్నాం మనం? ఎలా జీవిస్తున్నావు? కనుక నీవు తిరిగి ఆయన యొద్దకు రావాలి. యెహెజ్కేలు గ్రంథం 23వ అధ్యాయము 5వ వచనాన్ని కూడా ఒక మాట చదువుకుందాం. 23వ అధ్యాయము యెహెజ్కేలు గ్రంథము 5వ వచనాన్ని నేను చదువుతాను, చూడండి. ఒహోలా, నాకు పెండ్లి చేయబడినను వ్యభిచారము చేసి తన విట్టకాండ్ర మీద బహుగా ఆశ పెట్టుకొని ధూమ్ర వర్ణము గల వస్త్రములు ధరించుకొనిన సైన్యాధిపతులను, అధికారులను, అందము గల యవనులను, గుర్రపు లెక్క రౌతులను, గుర్రము లెక్కు రౌతులను, అష్షూరు వారిని మోహించను. ఇలాంటి వారగు అష్షూరు వారిని మోహించను. అది కామకురాలు రీతిగా అష్షూరు వారిలో ముఖ్యులకు వారందరి ఎదుట తిరుగుచు వారందరితో వ్యభిచరించుచు వారు పెట్టుకొనిన విగ్రహములన్నిటినీ పూజించుచు అపవిత్రురాలాయను. నేను పెళ్లి చేసుకున్నాను, నన్ను వదిలిపెట్టింది. తన విట్టకాండ్రతో బహుగా ఆశ పెట్టుకొని అందమైన వస్త్రాలు ధరించుకున్న ధూమ్ర వర్ణము గల వస్త్రాలు ధరించుకొనిన సైన్యాధిపతులను, అధికారులను, అందము గల యవ్వనులను, గుర్రములకు రౌతులను వాళ్ళ మీద మోజు పెట్టుకుంది. వాళ్ళతో తిరిగినది. అది కామకురాలు. ఇవన్నీ ఆత్మీయ పాఠాలుగా తీసుకోండి. మనము దేనిని అనుసరిస్తున్నాం? ఈ లోకంలో అందమైన జీవితం, లోక సంబంధమైన జీవితం కోసం ప్రయాసపడుతున్నామా? ఈ లోకాన్ని స్నేహిస్తున్నామా? మనం దేవుడు కాదు మనకు ముఖ్యం, లోకం. చాలా మంది పరువు, ప్రతిష్టలు. ఈ లోకంలో ఒక ఉన్నతంగా కనపడాలి. దేవుడు లేకపోయినా పర్వాలేదు, వాళ్ళకి దేవుని సన్నిధి లేకపోయినా పర్వాలేదు. దేవునికి ప్రాముఖ్యత లేదు. ఇప్పుడు మీ జీవితంలో దేవునికి ప్రాముఖ్యత ఇస్తారా, లేక లోకానికి, లోక సంబంధమైన జీవితానికి ప్రాముఖ్యత ఇస్తారా? నీకు ఖాళీ ఉంటే దేవుని దగ్గరకు వస్తావు, లేకపోతే రావు. దేవునికి ప్రథమ స్థానం ఎవరు? ఆరాధనకు ప్రథమ స్థానం ఎవరు? ఈ లోకములో ఐశ్వర్యము కావాలి. ధూమ్ర వర్ణ వస్త్రాలు అంటే ఒక
హోదాతనము, ఒక హుందాతనము, దాన్ని కోరుకుంటున్నారు. ఈనాడు విశ్వాసులు కూడా ఎలాంటి సేవకులకు విలువిస్తారు? ఎలాంటి సేవకులకు విలువిస్తారు? కష్టపడి శ్రమలు అనుభవిస్తూ, దరిద్రతను అనుభవిస్తూ దేవుని కొరకు ప్రయాసపడుతున్న సేవకులకు విలువిస్తారా? లేక అబద్ధాలు చెబుతూ మోసం చేస్తూ ఈ లోకములో ఒక గొప్పగా, ఒక ఉన్నతమైన స్థితిలో కనపడుతున్నటువంటి, అంటే లోక సంబంధమైన స్థితిలో గొప్పవారుగా కనపడుతున్న ఆ సేవకులకు విలువిస్తారా? నీ ఇంటికి ఏ సేవకుడు వస్తే నువ్వు గౌరవిస్తావు? ఏ సేవకుని ఎడల నీకు ఆదరణ ఉంది? చూడండి, ఇది వాళ్ళ గురించే రాశాడు. మీరు నీ కొరకు ప్రయాసపడిన నన్ను వదిలిపెట్టారు, నీ బానిసత్వం నుంచి విడిపించిన నన్ను వదిలిపెట్టారు. ఈ లోకములో అంటే ప్రభువు కొన్ని కండిషన్స్ పెడతాడు. ఇప్పుడు మీరు చూడండి, ఈ లోకములో ఉన్న నువ్వు ఇంకెక్కడికి వెళ్ళినా ఏ కండిషన్ వర్తించదు. నువ్వు డబ్బులు ఇస్తే నీ పేరు చదువుతారు, నువ్వు ఆడికి వెళ్తే నీ మీద ఏదో వాళ్ళు మంత్రాలు తంత్రాలు చేసి అర్చన చేశామని చెప్పి నిన్ను పొగిడి పంపిస్తారు. కానీ క్రీస్తు యొద్ద ఆ పొగడ్తలు దొరకవు. దేవుని సంఘములో ఆ పొగడ్తలు దొరకవు. అంటే ఇక్కడ కూడా సేవకులు పొగిడే వాళ్ళు ఉన్నారనుకోండి, ఫలానామి చాలా గొప్పది, వాళ్ళు చాలా మంచోళ్ళు, వాళ్ళు దేవుని కొరకు చాలా ప్రయాసపడుతున్నారు, పొగిడే వాళ్ళు ఉంటారు. కానీ సంఘములో పొగడ్తలకు కాదు, పొగడాల్సింది ఒక్క ప్రభువును మాత్రమే పొగడాలి. స్తుతి నొందదగిన వాడు దేవుడు మాత్రమే. కనుక జారత్వము, లోకాన్ని ప్రేమించటమే జారత్వము, లోకములో ఉన్న వాటిని కోరుకోవటమే జారత్వం. మరొకటి ఏమిటంటే విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినుటకు, విగ్రహాలకు బలిచ్చిన వాటిని తినమని ప్రేరేపిస్తుంది ఆ దురాత్మ. బైబిల్లో చెప్పబడింది, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ వచనం, 10వ అధ్యాయం 19వ వచనం చూడండి. మీరు చూడండి, నేను చెప్పున్నదేమి ఉన్నదైంది అయినను నేను చెప్పేతానా? లేదు. గాని అన్య జనులు అర్పించు బలులు దేవునికి కాదు. వారు ఎవరికి అర్పించుచున్నారంట? దయ్యములకే. వారు దయ్యములకే. మరొకసారి చూడండి 20వ వచనం. లేదు గాని అన్యజనులు అర్పించు బలులు దేవునికి కాదు, దయ్యములకే అర్పించుచున్నారని చెప్పుచున్నాను. అమ్మాయి, మీరు చూడండి, ఈరోజు అంటే అమ్మా పోయి వడపప్పు పానకం తాగుతారా? మీరు వడపప్పు పానకం తాగుతారా? తాగరా? నేను తాగుతానమ్మా. వడపప్పు పానకం నేను తాగుతా. అయితే శ్రీరాణంకి పెట్టింది కాదు. ఏమా, ఈనాడు క్రైస్తవులు కూడా ఈస్టర్కి పానకం చేస్తున్నారుగా, చేయట్లేదా?
గుడ్ ఫ్రైడే, అవును గుడ్ ఫ్రైడే. పానకం తాగండి, విగ్రహాలకు అర్పించింది కాదు. వడపప్పు తినండి, విగ్రహాలకు అర్పించింది తినొద్దు, సరేనా? ఇప్పుడు ఇక్కడ విగ్రహములు, ఇక్కడ ఏమంటున్నాడు? అన్యజనులు అర్పించు బలులు దేవునికి కాదు దెయ్యాలకే. మన సంవత్సరాది జరిగింది కదా, ఆ ఉగాది అంటే అది నూతన సంవత్సరం కదా, తెలుగు నూతన సంవత్సరం అనుకుంటుందా ఉగాది. నేను ఆ రోజు పార్క్కి వెళ్ళా, అంటే సాయంకాలం పూట, అది కూడా ఆదివారం వచ్చినట్టుంది అమ్మా, ఆదివారమే వచ్చింది. అయితే నేను పార్క్కి వెళ్ళి కాస్త తిరుగుతున్నా, ఒక అమ్మాయి కనపడింది నాకు, కనపడి వందనాలు అయ్యగారు అంది. అమ్మా వందనాలమ్మా అన్న. ఒక పెద్ద బొంగు తీసుకొచ్చి ఆ యాప చెట్టు పోతుంటుంది చూడు, దాన్ని రాలగొడుతుంది సాయంకాలం పూట. ఏమ్మా వందనాలయ్యా. ఏందమ్మా ఈ పూత రాలగొడుతున్నావు అంటాను. ఏముందయ్యా, పొద్దున్న చర్చికి వెళ్ళాను, ఇప్పుడు మరి ఈ పూట కొంచెం పచ్చడి చేసి పిల్లలకు పెడదామని. పొద్దునేమో చర్చికి వెళ్ళిందంట. ఎవరమ్మా? మీ పాస్టర్ గారు అన్న. చెప్పింది. ఇప్పుడు నీకు సిగ్గు లేదా, ఆయనకి సిగ్గు లేదా అన్న. ఏందయ్య గారు అట్ట అంటారు. మరి ఏందమ్మా, పొద్దున్న చర్చికి వెళ్ళి ఇప్పుడు పచ్చడి ఏందమ్మా? అసలు ఇది భక్తేనా? అంటే ఇప్పుడు నువ్వు ఫలానివి పాస్టర్ గారి విశ్వాసివి అని తెలిసిన తర్వాత ఇప్పుడు నేను ఆ పాస్టర్ గారిని అనాలా, నిన్ను అనాలా? అమ్మా ఇలాంటి పరిస్థితులు నాడు క్రైస్తవుల్లో ఉన్నాయి. సంవత్సరాది పండుగ అదే ఉగాది చేసుకున్న కుటుంబాలు లేవా క్రైస్తవుల్లో? ఎవరైనా ఉన్నారా? చెప్పగలిగితే ధైర్యంగా చెప్పండి, నేను ప్రార్థన చేస్తాను మీకోసం, ప్రభువా క్షమించు వాళ్ళనని. చూడండి, మీరు ఇప్పుడు అన్యులు కాదు, మీరు ఇందులో మీరు గతంలో అన్యులు అయి ఉండొచ్చు, గతంలో విగ్రహాలకు చేయొచ్చు, గతంలో శ్రీరామం ఆచరించవచ్చు, గతంలో ఉగాది ఆచరించవచ్చు, గతంలో సంక్రాంతి చేసి ఉండొచ్చు, దీపావళి చేసి ఉండొచ్చు గతంలో. కానీ ఇప్పుడు ప్రభువులోకి వచ్చారు, మీ జీవితం నూతన పరచబడింది. ఇవిగో పాతవి గతించను, సమస్తము కొత్తవా. ఇక లేదు, ఇక లేదు, విగ్రహాలకు లేదు. చూడండి, చాలా మంది క్రైస్తవుల్లో ఈ దెయ్యాలకు పెట్టే పద్ధతి పోలేదు. ఒకసారి ఒక జ్ఞాపకార్థ కూటానికి వెళ్ళాను. జ్ఞాపకార్థ కూటం అంటే మనోళ్ళు దాన్ని 3వ రోజు కాకుండా 11వ రోజు, 15వ రోజు, 9వ రోజు రోజులు లెక్కేసుకొని పెట్టుకుంటారు. అది కూడా ఒక చండాల పైన పద్ధతే, క్రమమే. నువ్వు 15 రోజు పెట్టకుండా 14వ రోజు పెట్టు, 11వ రోజు పెట్టకుండా 12వ రోజు పెట్టు. సిగ్గు వస్తుంది కొంతమంది కన్నా క్రైస్తవులకి. నేను వాక్యం చెప్తానే ఉన్నాను, పట్టం అక్కడ పెట్టారు ఆ పక్కన. ఒక అమ్మాయి గప్ప దాన్ని వండుతారు చూడు, పెద్ద డాకాలో తోడుకొచ్చి ఆ పట్టం ముందు పెడుతుంది. నేను ప్రసంగం చేస్తా ఉన్నాను, ఆ టైంలోనే పెట్టింది తల్లి. నేను అడిగానమ్మా, నువ్వు ఎప్పుడైనా ముసలాయనకి ఇట్ట మీ ఇంట్లో వండుకున్నప్పుడు తీసుకొచ్చి పెట్టావా? బతికున్నప్పుడు తీసుకొచ్చి పెట్టావా? ఇప్పుడు ఎందుకు పెడుతున్నా? నీది కాదు కనుక, వాళ్ళే వండుకున్నారు కనుక ఆ వండిన దాంట్లో కొంచెం తెచ్చి పెడితే ఈ 10 మంది ముందు గొప్ప వస్తుందనా? ఆ పట్టానికి ఇప్పుడు ఈ పట్టము తిన్న తర్వాతే మేము తింటాం. పెట్టు, తినిపించు.
తినిపించోపటానికి. ఏం చేస్తామండి? అయిపోయిన తర్వాత పాస్టర్ గారు తినకపోతే, పాస్టర్ గారు అన్నం తినండి, పాస్టర్ గారు అన్నం తినండి, పాస్టర్ గారు అన్నం తినండి 10 సార్లు. ఈ పాస్టర్ గారు చెప్పలేడమ్మా, దెయ్యాలకు పెట్టింది నాకు ఎందుకులేమ్మా. ఇప్పుడు చచ్చిపోయినడికి పెట్టామంటే దెయ్యానికి పెట్టినట్టే కదా. ఆ దెయ్యాలకు పెట్టింది నువ్వు తినొచ్చా, నేను తినొచ్చా, ఎవరు తినొచ్చు? కనుక క్రైస్తవులు ఈ మానుకోండి, పెట్టుకోండి, ప్రార్థన పెట్టుకోండి, అందరికీ భోజనాలు పెట్టండి, కానీ ఈ పిచ్చి పని మానుకోండి. మొదటి ముద్ద పవిత్రమైతే కుండంతా పవిత్రంగా ఉంటుంది. మొదటి ముద్ద అపవిత్రమైతే ఆ కుండంతా అపవిత్రం అవుతుంది. మొదటి ముద్దనే అపవిత్రం చేస్తే మిగిలిందంతా ఇక అపవిత్రమైన ఆహారమేగా అందరు తింటుంది. చూడండి క్రైస్తవులారా, వినండి, ప్రభునందు ప్రియ దేవుని పిల్లలారా, కనుక మనం ఎలాగుండాలి? ఏమన్నాడు అక్కడ? ఏమన్నాడు? అన్యజనులు అర్పించు బలులు దేవునికి కాదు దెయ్యాలకే అర్పించుచున్నారని చెప్పుచున్నాను. అన్యజనులు అర్పించు బలులు లేకపోతే పలహారం కానీ ఏదైనా అన్యజనులకే అర్పించుచున్నారు. సారీ, ఆ అన్యజనులు అర్పించు ఆ అర్పణలు దెయ్యాలకే అర్పించుచున్నారు. మీరు దెయ్యములో పాలువారగుట నాకు ఇష్టము లేదు అంటే అట్లా చదివాలి. మీరు దెయ్యములతో పాలువారగుటకు నాకు ఇష్టం లేదు. మీరు దెయ్యాలతో సమానముగా ఉండటం నాకు ఇష్టం లేదు. మీరు ప్రత్యేకించబడ్డారు, మీరు వేరు చేయబడ్డారు. పూర్వం అయితే పాపం, కానీ ఇప్పుడైతే మీరు పరిశుద్ధులు. పరిశుద్ధులు మరలా దయ్యములకు ఇచ్చిన దానిలో పాలువారు అవుతారా? అపవిత్రములు అవుతారా? వద్దు. చూడండి ఏమంటాడు? నేను చెప్పున్నదేమి విగ్రహార్పితములో ఏమైనా ఉన్నదని అయినను, విగ్రహములలో ఏమైనా ఉన్నదని అయినను చెప్పుదునా అని ఈ మాట చెప్పి ఇప్పుడు 21వ వచనం, మీరు ప్రభు పాత్రలోనిది దయ్యముల పాత్రలోనిది కూడా త్రాగనేరరు. ప్రభు బల్లలోనిది దెయ్యాలకు అర్పించిన దానిని రెండింటినీ మీరు ఇప్పుడు ప్రభు బల్ల తీసుకుంటూ ఆ విగ్రహార్పితమైన దెయ్యాలకు పెట్టింది కూడా తింటున్నావా? నీవు అనుసరిస్తావా అలాగూ? ఇది దేవుడు చెప్తున్నమాట. పౌలు గారు చక్కగా రాస్తున్నాడు. మీరు ప్రభు పాత్రలోనిది దయ్యముల పాత్రలోనిది కూడా త్రాగనేరరు. ప్రభు బల్ల మీద ఉన్న దానిలోను దయ్యముల బల్ల మీద ఉన్న దానిలోను కూడా పాలు పొందనేరరు. ప్రభువునకు రోషము పుట్టించదమా? ఆయన కంటే మనము బలవంతులమా? చూడండి, ప్రభువుకు రోషం పుట్టించే విధానము మన జీవితంలో ఉండకూడదు. విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని ఈ సైతాను, ఈ యెజబెల్ ఆత్మ ఏం చేస్తుంది? విగ్రహములకు అర్పించిన బలి ఇచ్చిన వాటిని తినుటకు తన దాసులను ప్రేరేపిస్తుంది. దేవుని దాసులను ప్రేరేపిస్తుంది, దేవుని పిల్లలను ప్రేరేపిస్తుంది. ఇప్పుడు మీరు ఎలా ఉన్నారు? చూడండి, అన్యుల ఇంటికి వెళ్ళి భోజనము చేయవద్దని చెప్పట్లేదు, నేను చెప్పట్లేదు. బంధువులను విడిచిపెట్టుకోమని చెప్పట్లేదు. కానీ వారి
విగ్రహ అర్పణలలో మీరు పాలు భాగస్తులు కావద్దు. ఇంటికి వెళ్ళండి, అన్నం వండమానండి, పెట్టనియండి, చక్కగా తినండి, ప్రార్థన చేసి రండి, వారిని దీవించి రండి. నో, దానికి ఏం అభ్యంతరం లేదు. ఏమండి, వారి దేవుళ్లకు, దేవతలకు, దయ్యాలకు పెట్టుకున్న దానికి, చచ్చిన వాళ్ళకి పెట్టుకున్న దానికి, పెద్దలకు పెట్టుకుంటారంట. పెద్దలకి ఒకళ్ళు ఫోన్ చేశారు నాకు ఒకసారి, ఎప్పుడో, పెద్దలకు పెట్టుకుంటామంటే పెద్దలకంటే ఏ పెద్దలకి? నేను అనుకున్నాను పెద్దలకి భోజనాలు పెడుతున్నామంటే, అంటే భోజనం పెట్టుకుంటున్నామంటే ఓహో పెళ్లి సంబంధంగా ఏమన్నా పెద్దలు ఏమన్నా ఏర్పాటు చేసుకున్నారు. అమ్మా ఇప్పుడు నన్ను ప్రార్థన చేయడానికి రమ్మంటారు. కాదండి, భోజనానికి రండి అన్నారు. పెద్దలకు పెట్టుకోవడం అంటే ఈ పెద్దలు కాదు, వాళ్ళు చచ్చిన వాళ్ళకి పెట్టుకోవడం అనమాట. చచ్చినోడు ఏమైనా తింటాడా వచ్చి? ఒకవేళ ఆడు వచ్చి కూర్చుంటే బల్ల మీద వీళ్ళు పెడతారా? ఏమండి, పెద్దలకు పెట్టుకుంటున్నామని చచ్చిపోయిన పెద్దలందరూ లేచి వచ్చి ఆ డైనింగ్ టేబుల్ మీద కూర్చోని, అమ్మా తొందరగా తీసుకురా, కోడలా తీసుకురా, కూతురా తీసుకురా అంటే వీళ్ళు పెడతారా? తీసుకొచ్చి వామ్మో అని ఇసిరేసి వెళ్ళిపోరు. చూడండి, అలా చేయొద్దు, అలా ఉండొద్దు. తర్వాత మరొక విషయం, ఇది మోసగించు. 20వ వచనంలో ఏముంది? ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 20వ వచనం. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము 20వ వచనం. తాను ప్రవక్తనని చెప్పుకొనుచున్న చివరి మాట చదువు. అది నా దాసులకు బోధించుచు వారిని మోసపరుచుచున్నది. మోసం ఈరోజు సంఘాలలో ఎక్కువైపోయింది. మోసపు మాటలు, అబద్ధపు. మీరు అబద్ధం ఆడాల్సిన అవసరం ఏముంది మీకు? మీరేం చచ్చిపోరు కదా. చిన్న చిన్న వాటిలోనే అబద్ధం ఆడతారు ఎందుకు? చూడండి, ప్రభునందు ప్రియులారా, ఇప్పుడు ఇక్కడ మనకు జ్ఞాపకం చేసుకుంటే అవ్వను మోసగించినటువంటి సాతానుడు. చూడండి, మీరు తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం. ఎవరు మోసపరచబడలేదు? ఆదాము మోసపరచబడలేదు గాని స్త్రీ మోసపరచబడి అపరాధములో పడిన. ఇప్పుడు ఎవరు మోసపరచబడ్డారు అంటే మోసం చేసే లక్షణం ఎవరిది? ఇప్పుడు అవ్వను మోసపరిచింది ఎవరు? మోసపరిచే లక్షణము సాతానుది. ఇప్పుడు మనం కూడా ఇంకొకరు మోసం చేస్తున్నామంటే ఆ లక్షణం ఎవరిది? సాతానుది. యాకోబు ఏశావును మోసం చేశాడు. ఆకలిగా ఉన్నప్పుడు చిక్కుడుగా కూర పెట్టి తన జ్యేష్ఠత్వపు హక్కును కాజేశాడు. ఆ తర్వాత గేహజీ నయమాను మోసం చేశాడు. ఎలీషా వద్దు అని తిరస్కరించిన సొమ్మును. ఎందుకంటే నయమాను తెచ్చిన సొమ్ము అపవిత్రమైంది. ఆ అపవిత్రమైన సొమ్మును ఎలీషా తీసుకోవటానికి ఇష్టపడలేదు. ఆ అపవిత్రమైన కానుకను చూడండి, దేవునికి అపవిత్రమైన వాటిని అప్పగించొద్దు. ప్రభు ఏమన్నాడు? దేవుని వాక్యం చెబుతుంది, నీ కష్టార్జితములో
10వ వంతు తీసుకురామన్నాడు. దేనిలో తీసుకురావాలి? నీ కష్టార్జితంలో తీసుకురావాలి. నువ్వు కష్టపడి 30 రోజులు పనిచేసి ఆ కష్టానికి ప్రతిఫలంగా ప్రభుత్వం వారు కానీ లేకపోతే ప్రైవేటు యాజమాన్యం కానీ నీకు జీతం ఇస్తుంది. ఆ జీతములోది తీసుకొని రావాలి 10వ వంతు. అరే అన్నిట్లో 10వ వంతుని నువ్వు లంచం తీసుకొని మోసం చేసి దొంగతనం చేసి అక్రమంగా శరీరాన్ని నమ్ముకొని అక్రమంగా సంపాదించి దానిలో 10వ వంతు దేవునికి తీసుకొస్తే అది నిషిద్ధము. అది దేవునికి అవసరం లేదు. నీ కష్టార్జితంలోనే తీసుకొని రావాలి. అలాగే ఇప్పుడు నయమాను తెచ్చింది అక్రమంగా దోసుకొని తెచ్చిన సొమ్మది. ఇతర దేశాల మీదకి వెళ్ళి వారు ఆ కొల్లగొట్టి తెచ్చిన సొమ్మది. ఆ కొల్లగొట్టి తెచ్చిన సొమ్మును ప్రవక్త అయిన ఎలీషాకు కానుకగా ఇవ్వబోతుంటే వద్దు పొమ్మన్నాడు. అవసరం లేదు పొమ్మన్నాడు. అరే అంత సొమ్ము, బంగారము, వెండి, వెలగలిగిన వస్త్రాలు చాలా ఉన్నాయి కదా, వాటన్నిటినీ ఎందుకు వద్దన్నాడు? ఈరోజు సేవకుల్లో కూడా అక్రమంగా సంపాదించిన సంపాదనే పెద్ద పెద్ద వాళ్ళు అయ్యేది. వాళ్ళకు కోట్ల రూపాయలు వ్యాపారాలు, కోట్ల రూపాయల ఆస్తులు ఎక్కడి నుంచి వచ్చాయి? దేవుని సేవకు పంపిన డబ్బులను వ్యాపారాల్లో పెట్టారు. దేవుని సేవకు పంపిన డబ్బులను ఎకరాలు ఎకరాలు కొన్నారు. దేవుని సేవకు పంపిన డబ్బులను వారు ఏం చేశారు? దాన్ని ఏమంటారు? భూములను అమ్మి కొనేదాన్ని ఏమంటారు? దాన్ని రియల్ ఎస్టేట్. ఈరోజు రియల్ ఎస్టేట్ లో పెట్టిన సొమ్ము వాళ్ళకి ఎక్కడి నుంచి వచ్చింది? దేవుని సేవకు పంపిన సొమ్మే. అట్టోళ్ళని చూస్తే గడగడలాడిపోతారు, వణికిపోతారు. ఎవరు? విశ్వాసులు. అబ్బో పెద్ద సేవకుడు. ఒక ఆమె అంటుంది, ఓ పెద్ద సేవకుడు మా ఇంటికి వచ్చాడయ్యా. వస్తాడు మరి. చూడండి నయమాను తెచ్చిన సొమ్ము మోసపూరితమైనది గనక, అది అపవిత్రమైనది గనక ఆ సొమ్మును టచ్ చేయటానికి కూడా ప్రవక్త అయిన ఎలీషా ఒప్పుకోలేదు. అయితే ఎలీషా దగ్గర అసిస్టెంట్ ప్రవక్త ఒక ఆయన ఉన్నాడు, శిష్యుడు ఒక ఆయన ఉన్నాడు. ఆయన పేరేంటి? గెహాజీ. ఇప్పుడు ఇతను ఏం చేశాడు? పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. 2వ రాజుల గ్రంథం 5వ అధ్యాయం చూడండి. 2వ రాజుల గ్రంథం 5వ అధ్యాయము 29వ వచనం చదవండి. 20వ వచనం చదవమ్మా. సేవకుడకు గెహాజీ మనసు లేకపోయిన గాని యెహోవా జీవము తోడు, నేను పరిగెత్తుకొని పోయి అతన్ని కలుసుకొని అతని యొద్ద ఏదైనా తీసుకుందుననుకొని నయమానును కలుసుకొనుటకై పోవచ్చుండగా, నయమాను తన వెనుక నుండి పరిగెన వచ్చుచున్న వానిని చూసి తన రథం మీద నుంచి దిగి వాన్ని ఎదుర్కొని క్షేమమా అని అడిగాను. అందుకు క్షేమమే అని చెప్పి, అంటే నా యజమానుడు అంటే ఎలీషా ప్రవక్త గురించి చెప్తున్నాడు. నా యజమానుడు నా చేత వర్తమానం పంపి, ప్రవక్తల శిష్యుల్లో 2
యవనులు ఎఫ్రాయిము మాన్యము నుండి నా యొద్దకు ఇప్పుడే వచ్చిరి గనుక నీవు వారి కొరకు 2 మనుగుల వెండియు 2 దుస్తుల బట్టలను దయచేయమని సెలవిచ్చుచున్నాడనెను. ఎలీషా చెప్పాడా? చెప్పలేదు. ఎలీషా దాన్ని తృణీకరించాడు. ఇప్పుడు గేహజీ చూసారా ఎంత భయంకరమైన విషయమో. ఇప్పుడు అతడు ఏం చేశాడంటే 2 మనుగుల దాని బదులు రెట్టింపు ఇచ్చాడు. అంతేకాదు వీళ్ళు తెచ్చుకోలేరేమోనని కొంతమందిని ఇద్దరు ఈ గేహజీ ముందర వాటిని మోసుకొని పోయేది. అంటే ఇద్దరిని పంపించాడు కూడా, అవి మోసుకొని ఉంటారు. భక్తుడు ఎలీషా తృణీకరించిన దానిని గేహజీ మోసముతో సంపాదించుకున్నాడు, మోసం చేశాడు. గమనించండి ప్రభునందు ప్రియ దేవుని పిల్లలారా, ఇలాగ మోసము చెప్పి మోసపు మాటలు చెప్పి సంపాదించటం అది దేవునికి హేయమైనది. ఆ మోసము చేసి సంపాదించటం అనేది యెజబెలు లక్షణం కదా. నాబోతు ద్రాక్ష తోటను ఆశించి యెజబెలు ఇద్దరు అబద్ధ మనుషులను ఏర్పాటు చేసి అబద్ధ సాక్ష్యము చెప్పించి నాబోతుని రాళ్ళు తీసుకొని కొట్టి చంపించి ఆ నాబోతు తోటను స్వాధీనం చేసుకున్న మోసపూరితమైన మనిషి యెజబెలు. ఆ యెజబెలు చేసిన మోసపూరితమైన ఆ పనిని ఇప్పుడు ఈ సంఘములోకి ప్రవేశించిన ఆ యెజబెలు ప్రేరేపించిన ఆత్మ విశ్వాసం ఆ విధంగా ప్రేరేపిస్తూ ఉంది మోసముతోటి. ఎందుకంటే ఈ లోకములో దరిద్రతో బ్రతికినా పర్వాలేదు, మన గురి పరలోకం కనుక పరలోకములో ప్రభు మన కోసం దాసి ఉంచింది చాలా. అక్కడ మోసం చేయని అవసరం లేదు. మన తండ్రి మనకు అన్ని ఇస్తాడు. మన తండ్రి మనకు దాచినవి ఎంతో గొప్పవి, అద్భుతమైనవి. వాటి కొరకు మనం ఎదురు చూద్దాం. యెజబెలు లక్షణాలు మనలో వద్దు. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి, నేను తర్వాత చెప్తాను. కనుక ఈ మోసపూరితమైన జీవితం నుంచి బయటికి రావాలి. యెజబెలు ఆత్మ సంఘములో పని చేయకుండా చూసుకోండి. మిమ్మల్ని మీరు మోసపరుచుకోమాకండి. మీ బ్రతుకులను కాపాడుకోండి. గోధుమల మధ్య గురుగుల్లాగా ఉండమాకండి. గోధుమల మధ్య గురుగుల్లాగా ఉండొద్దు. ఒక దినాన్న ఆ గురుగులను పెరికివేసి కాల్చి బూడిద జరిపోతుంది. అలాగే నీవు కూడా ఒక దినం త్వరగా వస్తుంది, ఆ దినమున బూడిదవైపోతావు. మరి ఇంకొన్ని విషయాలు ఉన్నాయి, తర్వాత చెప్తాను. మీ జీవితాలను పవిత్రమైనదిగా, పరిశుద్ధమైనదిగా, మీ శరీరములను సజీవ యాగముగా, మీ హృదయమును వాక్యంతో నింపుకొని ప్రభువుకి మిమ్మల్ని మీరు అప్పగించుకోండి. దేవుడి మాటలు మనందరి కొరకు ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుంటాం.